అయ్యా ఇంకా జాక్ ఇంటికి వెళ్ళి మనమైతే జాక్ కార్ అయితే కొట్టలేసాము. ఇప్పుడు వాడిని ఎంత ఇసుకిద్దామంటే మనం అయ్యా ఈ ట్రైన్ దారి ఉంది గైస్, ఇంత విచిత్రంగా ఉంది. సడన్గా ట్రైన్ వచ్చింది, నాకు కోపం వస్తుంది గైస్. నేను ఒక సీక్రెట్ ప్లేస్కి వెళ్ళిపోతా, అది ఎవ్వరు రాలేరు. అక్కడ నేను దాచిపెట్టేస్తాను, అది ఎవరు దాచిపెట్టలేరు, ఎవరు కనుక్కోలేని ప్లేస్ అనమాట. నేను పోయి దాచిపెడతాను, ఓకేనా? అయ్యా ఇంకా రైల్వే స్టేషన్కి వచ్చినాము. ఇప్పుడైతే మనం రైల్వే స్టేషన్లో దాచిపెట్టబోతున్నాం. ఇప్పుడు జాక్ అస్సలు కనిపెట్టలేడు. జాక్ కనిపెట్టినా కానీ నేను రేపు ఉండను. రేపు సాయంత్రం అంటే వాడు వస్తాడు. నాకు ఫోన్ నుంచి హ్యాక్ చేస్తే ఇన్ఫర్మేషన్ దొరికింది కాబట్టి నేను రైల్వే స్టేషన్లో దాచిపెడుతున్నాను. ఇప్పుడే నేను నా ప్లేస్కి పోయి నేను దాచిపెట్టుకుంటా. ఈ నిజమంతా అదే నిజం అంటున్నా, ఇది కార్ అంటున్నా. ఏం దాచిపెట్టను, నేను దాక్కుంటాను. నువ్వు గమ్మనుండ్రే హిందీ ఓడా. అమ్మయ్యా ఇప్పుడు అయ్యో నాకు ఒక భయం పడుతుంది. నేను కార్స్ పెట్టుకున్నా కదా, ఆ కార్స్ ఎవరన్నా దొంగలిస్తుంటారా ఏమోలే. ఇట్లా పోతాం కదా, అప్పుడు దూకేస్తాం కదా ఇంటి దగ్గర, అప్పుడు పోయి ఇంట్లోకి వెళ్ళిపోవచ్చు. నేను ఇట్లా ఉండా కదా గైస్. వాడు ఎవరు హిందీ వాడు కానీ నాకు అసలు హిందీయే రాదు గైస్. అసలు హిందీ అంటే కూడా తెలియదు గైస్. ఇలా ఉంటా గైస్, అందుకే గైస్ నాకు హిందీ రాదు, నచ్చదు కూడా. మనము ఎందుకు ఎప్పుడు నాకు ఒక డౌట్ వస్తుంది, నా కార్స్ ఎవరైనా తీసుకున్నారా అనేసి. నాకైతే పెద్ద డౌటే పుడుతుంది, చిన్న డౌట్ కాదు. దూకేద్దాం. చూసారా మనం ఎట్లా దూకామో? దూకకపోతే ఏమైనా ఉందా? ఇల్లే దాటేసి ఉంటాము. ఆ డాడీ డెజర్ట్లో పోయి ఉంటాము. ముందు నా గ్యారేజ్ చూసుకోవాలి. అమ్మయ్యా మనమైతే ఇక్కడికి వచ్చేసినాము. గ్యారేజ్లో చూడాలి ముందు. జీటీఆర్ నిషాన్ ఎక్కడ పోయింది? నేను వెంటనే పోలీస్ స్టేషన్ పోవాలి. అమ్మయ్యా మనం ఇంకా పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోవాలి. అమ్మయ్యా మనమైతే పోలీస్ స్టేషన్కి వచ్చేసినాం. ఇక్కడ కార్ పార్క్ చేసేసి మనము వెంటనే పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి, లేకపోతే మా తమ్ముడికి ఇష్టమైన కార్ పోతుంది గాయస్. దిగేసి పదండి ఇంకా లోపలికి. సార్ మన కార్స్ ఉన్నాయి కదా సార్, అవైతే నావి. ఒక కారు ఎవరో దొంగతనం చేసినాడు, ఇది ఎక్కడ దాచిపెట్టినట్టున్నాడు. వాడు ఎవరో కానీ నాకు ఖచ్చితంగా చెప్పండి సార్. ఏంది సార్? ఏంది జాక్, నీ కార్స్ కనిపించట్లేదా సార్? అదే కనిపించట్లేదా జాక్? అయితే నేను రేపు మధ్యాహ్నం లోపల నేను ఫోన్ చేస్తాను చూడు. ఓకే సార్. ఇంకా మనం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇచ్చేసినాం. ఇంకా మనం పోవాలి గైస్. రేపు మధ్యాహ్నం అయ్యేంత వరకు మనం గమ్మన ఉండాలి గైస్. అమ్మయ్యా మనం ఇంటికైతే వచ్చేసినాము. ఇంకా రేపు మధ్యాహ్నం వరకు మనం బెడ్రూమ్లో ఉండాలి, లేకపోతే మళ్ళీ ఇంకొన్ని కార్స్ దొంగతనం చేసినాడో ఈ పక్క నుంచి చూడొచ్చు. ఇల్లు ఎంట్రీ కూడా ఉంటుంది. వదండి ఇంకా రేపు మధ్యాహ్నం వరకు నేను కనపడను. ఆ ఊరికే చెప్పండి, నేను కనపడను కాదు, నేను బెడ్రూమ్లో ఉంటాను. ఇక్కడ నుంచి ఎవరికి కనిపించను, ఎందుకంటే నా ట్రాన్స్పరెంట్ గ్లాసెస్ అదే కనిపించకుండా ఉంటుంది ఆ గ్లాసెస్. అమ్మో ఇప్పుడే నాకు ఫోన్ చేసినాడు పోలీస్ సారు. ఎక్కడున్నాడో నాకు లొకేషన్ కూడా పెట్టేసినాడు, ఆ కార్ లొకేషను. కానీ వాడైతే అస్సలు దొరకలేదంట. కానీ మనము కార్ కోసం వెళ్ళాలి, లేకపోతే నాకు ఇష్టమైన కార్ పోతుంది. పదండి ఇంకెళ్ళిపోదాం. రైల్వే స్టేషన్ అని చూపెడుతుంది లొకేషన్. గాయస్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చినాము. కార్ 3 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఏ పక్క కనిపిస్తుంది? నాకేం కనపడట్లేదే. అదిగోండి పైన కనిపిస్తుంది.
ఇప్పుడు మనం పైకి పోవాలా. అయినా పైన ఊర్లో పెట్టింది వాడు చచ్చినాడురా ఈరోజు కాదు, ఎప్పుడు దొరికితే అప్పుడు చావినాడే. పార్ట్ 2 నేనే పెడతాను, కాసేపు ఆగుతారా? అదే కొన్ని రోజులు ఉంటుంది పార్ట్ 2. దాని తర్వాత చూడాలి పార్ట్ 2. డుమ్ 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 డుమ్. అసలు ఇది ఎంత పెట్టుకున్నాను తెలుసు, మా తమ్ముడు కోసం కష్టపడి ఉన్నా. అయినా ఈ పైకి ఎందుకు వాడు తీసుకొని వెళ్ళాడు తెలుసా గైస్ మీకు? కామెంట్ చేయండి గైస్, అసలు ఎవరా దొంగ అనేసి. అసలు నేను ఎప్పుడు ఈ సిటీలో ఉంటానో నా కార్స్ ఎప్పుడు ఈ సిటీలోనే పోయాయి. నా ముందు ఊర్లో కూడా పోలేదు. మా ముందు ఊరు వచ్చేసి ఇండియన్ బైక్ 3D డ్రైవింగ్ అంటే మేము అట్లా పిలుస్తాము. అది ఇండియన్ బైక్ అంటాం మేమైతే 3D డ్రైవింగ్ అని. కావాలంటే ఇండియన్ బైక్ అనొచ్చు. మొత్తానికి మన బైక్స్ అదే మన కార్ అయితే దక్కించుకున్నాం. కానీ కామెంట్ మాత్రం అస్సలు మర్చిపోకండి.